నమస్కారం. జగన్ బ్లాగ్స్కు పునః స్వాగతం. ఈరోజు మనము మదురై ఆలయ సందర్శన చేస్తూ ఉన్నాం. ఈ నగరము వైగై నది ఒడ్డున ఉంది. ఇది అతి పురాతనమైనటువంటి నగరం. ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి దేవాలయం సుమారు 2500 ఏళ్ల నాటి క్రితమే సుందరేశ్వర ఆలయం అని, అంటే మీనాక్షి అమ్మవారి ఆలయంగా నిర్మించారని మదురై పాలకుడు వలయధ్వజ పాండ్యన్ చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదికి వస్తుంది. ఆమెను పెళ్లాడడానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరిస్తాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయటానికి వైకుంఠము నుంచి బయలుదేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. అప్పుడు స్థానిక దేవుడైన పవలాక నైవల్ పెరుమాళ్ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా తమిళ మాసమైనటువంటి చైత్ర మాసంలో చిత్తిరై తిరువులగా చాలా వేడుకగా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ గుడిలో అనేక గోపురాలు ఉన్నాయి. కొన్ని అయితే 50 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి అని చెప్తారు. ఆలయం 6వ శతాబ్దంలో నిర్మాణమైనట్లు చెప్పబడుతుంది. ఇది మదురై నగరంలో ఉండే ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక రాజమహల్. ఇది 17వ శతాబ్దంలో తిరుమల నాయక్ అనేటటువంటి నాయకరాజు నిర్మించినటువంటి అందమైన నిర్మాణం. ఇది ద్రావిడ, ఇస్లామిక్ మరియు యూరోపియన్ శైలుల కలయికతో నిర్మించినటువంటి ఒక గొప్ప కట్టడం. ఇందులో అందమైన ఆర్చీలు, భారీ స్తంభాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ రంగమండపం అనేటటువంటి ఒక మండపం ఉంది. ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి భాగము ఈ నాయకర్ మహల్లో. ఇది రాజు యొక్క సభాస్థలంగా ఆ రోజుల్లో ఉపయోగించబడేది. అంతేకాకుండా దీంట్లో మలైకట్టు అంటే 248 స్తంభాలతో ఒక ప్రదేశాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది కేంద్ర బిందువుగా ఉండేటటువంటిది. ఈ మహల్లో సాయంత్రం పూట ప్రత్యేకమైనటువంటి లైట్ సౌండ్ షో ద్వారా ఈ భవనము యొక్క నిర్మాణ శైలిని, రాజు యొక్క వివరాలన్నింటినీ కూడా చాలా అందంగా సాయంత్రం పూట వివరిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భాగం అంతా కూడా మొత్తము కట్టడంలో ఒక చిన్న భాగం మాత్రమే, చాలా వరకు శిథిలమైపోయాయి అన్నమాట. ఇప్పుడు ఆ సింహాసనము ఉన్నటువంటి ఈ వృత్తాకారంగా ఉన్నటువంటి ఈ ప్రాంతమే రంగమండపం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నీటి కొలను 17వ శతాబ్దంలో తిరుమల నాయకరు మదురై వాసుల కోసము కట్టించినది అని చెబుతారు. ఈ కొలనుకు మధ్యలో అమ్మవారి గుడి కూడా ఉంది. ఈ కొలను సుమారు 500 అడుగుల లోతు వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. దీనికి వచ్చేటటువంటి నీరు మదురైలో ఉన్నటువంటి వాగై నది నుంచి వస్తుంది అని అంటూ ఉంటారు. మదురై వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్నది మహాత్మా గాంధీ భవన్ అని అంటారు. ప్రస్తుతము ఈ భవనాన్ని లోపల రిపేర్లు చేస్తున్నందువల్ల మనము లోపలికి వెళ్ళలేకపోయాము. బయట మాత్రము ఆరు బయట గాంధీ గారికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషను, తర్వాత గాంధీ గారి చితాభస్మాన్ని భద్రపరిచినటువంటి ఆయన సమాధిని కూడా మనము ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయాన్ని కల్ అలగర్ దేవాలయం అంటారు. ఇది మదురై నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కల్ అలగర్ స్వామికి అంకితం చేయబడి ఉంది. అలగర్ అంటే అందమైనటువంటి స్వామి అని అర్థం అన్నమాట. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఇది చాలా గుర్తింపు పొందినటువంటి దేవస్థానం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవత సుందర్రాజ పెరుమాళ్. స్థానికంగా మాత్రం అందరూ కల్ అలగర్ అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. దేవి మహాలక్ష్మి కూడా ఇక్కడ కుండలవల్లి తయారు రూపంలో మనకు కొలవబడుతూ ఉన్నారు. ఈ ఆలయం చోళ, పాండ్య రాజవంశాలు మరియు నాయకరాజుల కాలంలో నిర్మించబడ్డాయి. తమిళ మాస క్యాలెండర్ ప్రకారము చిత్రై నెలలో ఇక్కడ తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళ నాడు శ్రీ కల్లలగర్ దేవస్థానము నుండి స్వామివారు వెండి తేరులో మదురైలో ఉండేటటువంటి వైగై నదికి వెళ్ళి భక్తులకు దర్శనమిస్తారు. ఈ దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఉత్సవాల్లో ఒకటిగా చెబుతారు. भगवान के दो बतिनी के श्रीदेवी भूदेवी उच्चोर भगवान के सबारी मूर्ति अलहर अलहर भगवान सुंदर राजा पेरुमाल सुंदर तोलुड़यान सुंदर तोलुड़यान तमिल कल अलहर अलहर निன்று பேர். ఇప్పుడు మనము గుడి యొక్క నమూనాను చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ గుడికి సమీపంలో అంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉన్నటువంటి పలముది చోళన్ గుడికి మనము వెళ్తూ ఉన్నాము. ఇది 6 పడేవీడు క్షేత్రాలలో ఒకటి. ఇది భగవంతుడైన మురుగ పెరుమాళ్లకు అంకితమైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఈ ఆలయము మదురైకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో పచ్చటి కొండల్లో ప్రకృతితో మమేకమై దివ్యక్షేత్రంగా వెలిసింది. సుబ్రహ్మణ్య స్వామి తన భార్యలైనటువంటి వళ్ళి మరియు దేవసేనలతో ఇక్కడ కలిసి ఉన్నాడని స్కంద పురాణం మనకు చెబుతోంది.